Hey friends, welcome to our channel. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అనే క్యాండిడేట్స్కి పర్మనెంట్ గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చేరగానే మీకు 36,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో కాబట్టి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అనేది ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది 26th ఏప్రిల్న. లాస్ట్ డేట్ వచ్చేసి 17th మే వరకు అయితే టైం ఉంది. సో మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది, దాదాపు 20 days వరకు అయితే టైం ఉంది. 17th మే ఈవినింగ్ 5 PM వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే అప్లై ఆన్లైన్కి సంబంధించి ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. సో మీరు అప్లై చేయడానికి ఇక్కడ ఏంటంటే వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇచ్చేసేసి ఫస్ట్ ఇందులో రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మనకి లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే చేరగానే జాబ్లో 36,000కి పైగానే సాలరీ ఉంటుంది. సో మీకు బేసిక్ పే వచ్చేసి లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు ఉంటుంది. దీంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ విధంగా మనకి సాలరీ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years లోపు ఆ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జనరల్ వాళ్ళైతే ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు జనరల్ కానీ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి కానీ స్టోర్ అండ్ పర్చేసెస్కి సంబంధించినటువంటి విభాగాల్లో మీరు ఎందులో అయినా పోస్టింగ్ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ అనేది ఉంటుంది ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే. ఎందుకు అంటే మనకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విభాగంలో 10+2 లేదా 12th లేదా దానికి సమానమైనటువంటి అర్హత అనేది ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అంటే మీరు ఏదైనా విభాగంలో ఇంటర్ కానీ లేదా డిప్లొమా కానీ పాస్ అయి ఉండి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సాలరీతో పాటు అందులో ఏమేమి అలవెన్సెస్ ఇస్తారంటే డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్. సో ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే అలవెన్సెస్ అనేవి ఇస్తారో అవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అదర్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ అనేది చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అంటే అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో వాళ్ళే నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో 17th మే లోపు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్లో. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీకు ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు.
ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించి కూడా మనకి క్వాలిఫైయింగ్ నేచర్‌లోనే ఉంటుంది. టైపింగ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రిటన్ ఎగ్జామినేషన్ పైన. సో రిటన్ ఎగ్జామినేషన్ అనేది మీరు కంప్లీట్ చేస్తే సో మీరు ఈ జాబ్స్‌కి సంబంధించి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో ఇక ఎగ్జామినేషన్ అనేది మీరు క్లియర్ చేయడానికైతే ట్రై చేయండి. గైస్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. 12th క్లాస్ స్టాండర్డ్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 2 hours 30 minutes పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి పార్ట్ 1 వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్, అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్, ఈ టాపిక్స్ మీద మీకు 100 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. అలాగే మనకి పార్ట్ 2లో వచ్చేసి ఏంటంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు నెక్స్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇలా మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్, అంటే అమ్మాయిలకి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ మేల్ క్యాండిడేట్స్కి ఫీ లేదు. మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో గైస్ ఇది మనకి అఫీషియల్గా సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, AMPRI. సో మనకి చాలా నోటిఫికేషన్స్ అనేవి రీసెంట్లీగా సిఎస్ఐఆర్ నుంచి అయితే రిలీజ్ అవుతున్నాయి. అంటే సిఎస్ఐఆర్ కింద పనిచేసేటువంటి ఏదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా సిఎస్ఐఆర్ AMPRI అని చెప్పేసి డైరెక్ట్గా సెర్చ్ చేయండి. ఆ సంస్థ ఎక్కడ ఉంది, మొత్తం అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. సో ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు, జెన్యూన్ అఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది. ఇది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ. లొకేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, హోజంగాబాద్ రోడ్. ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి లొకేషన్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పటికీ కూడా అది ఆలోచించకండి, మీకు గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఇంపార్టెంట్. తర్వాత మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్మీడియట్ కానీ 12th పాస్ అయి ఉంటే కొంచెం తక్కువ కాంపిటీషన్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఫీజు కూడా లేదు కాబట్టి ట్రై చేయండి. ట్రై చేయడంలో అయితే తప్పలేదు. ఇక్కడ వేకెన్సీస్ కూడా పర్వాలేదు. జనరల్ విభాగానికి సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇక్కడ 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగానికి సంబంధించి స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి జనరల్ విభాగాల్లోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు. గవర్నమెంట్ జాబే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్ ఉంటే ఈ జాబ్కి రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.